హలో అండి. ఈరోజు మనం కొత్తగా ట్రెండ్ అవుతున్న నెక్ ప్యాటర్న్ బ్లౌజ్‌ని స్టిచ్ చేయబోతున్నాము. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకొని దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాము. తర్వాత షోల్డర్ విడ్త్ 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాము. నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాము. షోల్డర్ పాయింట్ నుంచి 7 ఇంచెస్‌కి మనం చంక డౌన్ అనేది మార్క్ చేసుకుంటున్నాము. దీన్ని బేస్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత షోల్డర్ పాయింట్‌ని చంక డౌన్‌కి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక డౌన్‌కి 1.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. కర్వ్ షేప్ తీసుకోవాలి. మన ఆర్మ్ హోల్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఈ బ్లౌజ్‌కి 9.5 ఉందండి. 9.5కి మార్క్ చేసుకోవాలి. తర్వాత పైన చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చులకి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. కింద వేస్ట్ పార్ట్‌కి వచ్చేసి 9.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. పార్ట్‌కి టక్స్ పెట్టడానికి ఇంకా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ తీస్తాం కదా, దానికోసం అని చెప్పేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ లైన్స్‌ని డ్రా చేసుకుంటున్నాను. మార్క్ చేసుకునే విధంగా ఈ లైనింగ్ క్లాత్ని మనం కటింగ్ చేసేసుకుందాము. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ డ్రా చేసుకోవాలి. నేను బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. విడ్త్ మనం 4 తీసుకున్నాం కదా, పైన 4 కింద 4.5 తీసుకుంటున్నాను. ఈ డాట్స్ని కలుపుకుంటూ లైన్స్ డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేట్టు లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. తర్వాత ఈ లాస్ట్ మూల నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి నేను మార్క్ చేసుకున్నాను. ఆ మార్క్ చేసుకున్న డాట్ నుంచి 1 ఇంచ్ బయటికి మార్క్ చేసుకుంటున్నాను. నేను స్టార్ షేప్ నెక్ పెడుతున్నానండి. తర్వాత సెంటర్ పాయింట్ నుంచి మనం 1 ఇంచ్ బయటికి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఒక లైన్ గీసుకున్నాను. అక్కడ నుంచి షోల్డర్ పాయింట్కి ఇంకో లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. నేను నెక్ ఏం కట్ చేయట్లేదు, జస్ట్ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. ఆ ఎంబ్రాయిడరీ వచ్చింది మనకి హ్యాండ్స్ పార్ట్కి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నెక్ ప్యాటర్న్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం.